బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సర్వేయర్ తేజేశ్వర్ హత్యలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. భార్య ఐశ్వర్యే హంతకురాలుగా తేలింది. పెళ్లైన నెలకే భర్తను లేపేసింది కిలేడి. బ్యాంక్ ఉద్యోగితో కలిసి తేజేశ్వర్ హత్య. బ్యాంక్ ఉద్యోగితో ఐశ్వర్యకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. వివాహం తర్వాత 2000 సార్లు ఫోన్ అడ్డు తొలగించుకోవడంతో పాటు ఆస్తి కోసం సుపారీ ఇచ్చి తేజేశ్వర్ను హత్య చేయించినట్లుగా మనకి సమాచారం అందుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుమానించినట్టు భార్యే అసలు హంతకురాలిగా తేలింది. పెళ్లైన నెల రోజులకే భర్తను ఆమె చంపేయడం వెనుక అక్రమ సంబంధమే కారణంగా కనిపిస్తోంది. ఇక్కడ ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న తేజేశ్వర్తో కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. అయితే పెళ్లికి 5 రోజుల ముందు ఐశ్వర్య కనిపించకుండా పోయింది. కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉండడంతో అతడితోనే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చింది ఐశ్వర్య. తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితో ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మ పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేది మా ప్రతినిధిని కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలైతే బయటకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భార్య హంతకురాలు అని కూడా అంటున్నారు. ఏంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి పురోగతిని సాధించారు? జోగులాంబ జిల్లా గద్వాలలో విషాద ఛాయలైతే నెలకొన్నాయి. పెళ్లైన నెల రోజులకే తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు గురయ్యాడు. తేజేశ్వర్ ను హత్య చేసి నంద్యాల జిల్లా పాణ్యం పరిసర ప్రాంతాల్లో మృతదేహాన్ని పడేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే హత్యకు గల కారణం వివాహేతర సంబంధమే అని పోలీసులు భావిస్తున్నారు. అయితే తేజేశ్వర్ కర్నూలుకి చెందిన ఐశ్వర్యను ప్రేమించి గత నెల మే 18న వివాహం చేసుకోగా 17వ తేదీ నుండి అయితే ఈ నెల 17వ తేదీ నుండి తేజేశ్వర్ కనిపించకపోవడంతో 19వ తేదీన సోదరుడు గద్వాల పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తులో నమ్మలేని నిజాలైతే బయటపడ్డాయి. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య వివాహేతర సంబంధం వల్లనే హత్యకు గల కారణంగా పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కాగా తేజేశ్వర్ ప్రైవేటు సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో పిలిచి ఐశ్వర్య తల్లి ఏదైతే వివాహేతర సంబంధం పెట్టుకున్న బ్యాంక్ ఉద్యోగితో కలిసి హత్య చేశారని చెప్పి విచారణలో తెలుస్తుంది. అయితే తేజేశ్వర్ ను గొంతు నమిలి పాణ్యం పరిసర ప్రాంతాల్లో కారులో తీసుకొచ్చి అక్కడ పాడేసినట్టు అయితే పోలీసుల విచారణలో అయితే బయటపడింది. అయితే తేజేశ్వర్ ని చంపడానికి గల కారణం అయితే ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తుంది. అదే బ్యాంకు చెందిన సదరు ఉద్యోగి ఆమెతో వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. అయితే సదరు ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఎందుకు తేజేశ్వర్ ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో 2000 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ అయితే పోలీసుల దర్యాప్తులో బయటపడ్డాయి. అయితే ఈ క్రమంలో తేజేశ్వర్ ను అడ్డు తొలగించాలనే సంబంధాన్ని అడ్డు తొలగించాలనే తేజేశ్వర్ ని అలాగే తేజేశ్వర్ ఆస్తి తమ సొంతం అవుతుందనే హత్యను పథకం ప్రకారంగానే హత్య చేశారని చెప్పేసి తెలుస్తుంది. రైట్. ఈ కేసుకి సంబంధించి అసలు మృతుడి బంధువు అన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది అమ్మాయికి మా తమ్ముడికి. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత జనవరి 13న మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాము పెద్దల సమక్షంలో. మ్యారేజ్ 5 రోజులు ఉన్నాక అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కట్నము డబ్బులు ఇవ్వలేక మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయినా అని చెప్పిందంట. మా తమ్ముడు దాన్ని నమ్మి పోయిన నెల 18వ తారీఖు బీచ్పల్లిలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. మా ఫ్యామిలీ అయితే సపోర్ట్ చేయలేదు ఆ మ్యారేజ్కి. మా తమ్ముడు వెళ్ళిపోయిన రోజు నుంచి అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి కంట్లో కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు. నేను పెళ్ళినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలిసింది. అదే విషయం కూడా నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు అదే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళకు కూడా అది కన్ఫర్మ్ అని తెలిసింది. వాళ్ళపైన అయితే నాకు కఠిన చర్యలు అయితే తీసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు మృతుడి అన్నకి కూడా ఫస్ట్ నుంచి డౌట్ ఉంది ఆమె మీద అని కూడా తను
మాట్లాడడం జరుగుతుంది. ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చింది ఐశ్వర్య. తేజేశ్వర్తో ఫోన్లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి అమ్మపడుతున్న ఇబ్బందిని చూస్తే నేను తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోయానని కూడా చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా విలిపించింది. దీంతో ఐశ్వర్యను నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లాడేందుకు అంగీకరించడం జరిగింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కూడా ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఏ వివాహానికి తేజేశ్వర్ తరపు కుటుంబ సభ్యులు కూడా ఎవరూ హాజరు కాలేదు అని కూడా అంటున్నారు. అయితే మాయ మాటలతో తేజేశ్వర్ను నమ్మించి ఐశ్వర్య పెళ్లైన తర్వాత తన బుద్ధిని మార్చుకోలేదని కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. భర్తను పట్టించుకోకుండా నిత్యం ప్రియుడైన బ్యాంక్ ఉద్యోగితో మాట్లాడటం కొనసాగించింది. దీంతో పెళ్లైన 2వ రోజు నుంచే ఇరువురి మధ్య కూడా మనస్పర్ధలు మొదలయ్యాయట. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమవగా అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. గాలింపులో భాగంగానే ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం లభించింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యుల ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు కూడా బయటకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తేజేశ్వర్ను చంపేందుకు ఐశ్వర్య ఆమె తల్లి సదరు బ్యాంక్ ఉద్యోగి పథకం పన్నినట్లుగా కూడా చెప్తున్నారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ని అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని కూడా హత్యకు స్కెచ్ వేసినట్లుగా ఇక్కడ భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ తోనే ఈ డీల్ కుదుర్చుకున్నారు. కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ను కలిసి తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కార్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. కార్లోనే తేజేశ్వర్ పై కత్తులతో దాడి చేసి గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలి మెట్టు వద్ద పారేశారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఆ బ్యాంక్ ఉద్యోగితో ఐశ్వర్య తల్లికి కూడా అక్రమ సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే బ్యాంక్ లో ఆమె స్వీపర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం కూడా ఏర్పడినట్లుగా సమాచారం. ఆ క్రమంలోనే ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నట్లుగా సమాచారం. తేజేశ్వర్ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంక్ ఉద్యోగితో 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు కాల్ డేటాలో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగి పరారీలో ఉండగా ఇక ఐశ్వర్య సుజాతను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నట్లుగా సమాచారం.